సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్న వారే విజేతలు. నిర్ణయం తీసుకోవటంలో ఆలస్యమే విలువైన అవకాశాలని చేజార్చుతుంటుంది. ఇలా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేని ఓ నేత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు అయ్యో ఎంత పనైందంటూ చింతిస్తున్నారట. అయ్యిందేదో అయ్యింది, ఇప్పటికైనా మార్పు కోరుకుంటే తప్పేంటనే ఆలోచనతో పక్క పార్టీ తలుపు తడుతున్నారట. ఇంతకీ విలువైన అవకాశాన్ని కోల్పోయిన ఆ నేత ఎవరు? ఏంటా స్టోరీ? ఆదివాసీ ఉద్యమ నేత మాజీ ఎంపీ సోయం బాపురావు రాజకీయ భవిష్యత్ గందరగోళంగా మారిందనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం బీజేపీలో ఉన్న సోయం బాపురావు అసెంబ్లీ ఎన్నికల్లో బోధ్ నుంచి పోటీ చేసి ఓటమి చవిచూడగా పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ దక్కించుకోలేకపోయారు. రాష్ట్రంలో సిట్టింగ్ ఎంపీలందరికీ టికెట్లిచ్చిన బీజేపీ అధిష్టానం సోయం బాపురావును మాత్రం పక్కన పెట్టడం అప్పట్లో విస్తృత చర్చకు దారితీసింది. అయితే కేంద్రంలో నామినేటెడ్ పదవి ఇస్తామనే హామీతో పార్టీ అభ్యర్థి నగేష్ విజయానికి పనిచేశారు బాపురావు. అయితే అధికారంలోకొచ్చాక పార్టీ తనను పట్టించుకోవడం లేదని ఇప్పుడు అసంతృప్తితో రగిలిపోతున్నారట మాజీ ఎంపీ సోయం బాపురావు. ఆదివాసీ ఉద్యమ నాయకుడిగా మాజీ సోయం బాపురావుకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఆదివాసీల హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ వేదికగా ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా తొలిసారి గెలుపొందారు. ఆ తరువాత 2014లో టీడీపీ, 2018లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఆ తరువాత బాపురావు రాజకీయ భవిష్యత్కి ఫుల్ స్టాప్ పడుతుందనుకునే సమయంలో 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి సంచలన విజయం సాధించారు. 2004, 2019 మధ్య 4 పార్టీలు మారిన బాపురావు ఇప్పుడు మరోసారి పార్టీ మారాలనే ప్రయత్నాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. 2019 వరకు ఉమ్మడి జిల్లాలో బీజేపీకి పెద్దగా బలం లేకపోయినా బాపురావు గెలుపు తరువాత కమలం పార్టీకి గట్టి పునాదులు వేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను పెద్ద ఎత్తున కైవసం చేసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల నాటికి జిల్లాలో బీజేపీని బలమైన శక్తిగా తయారు చేశారు. ఉమ్మడి జిల్లాలో బీజేపీ పటిష్టతకు ఇంతలా శ్రమించిన తమ నేతను అధిష్టానం గుర్తించలేదని, తగిన గుర్తింపు ఇవ్వడం లేదని బాపురావు అనుచరులు వాపోతున్నారు. ఎంపీగా ఉండగా సోయం బాపురావు కేంద్ర మంత్రి అవుతారనే ప్రచారం జరిగింది. మంత్రివర్గ విస్తరణలో ఆ అవకాశం త్రుటిలో తప్పిపోయిన తరువాత బాపురావు తలరాత పూర్తిగా మారిపోయింది. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో టికెట్ కూడా దక్కించుకోలేని దుస్థితి ఏర్పడింది. దీంతో లోక్సభ ఎన్నికలకు ముందే మాజీ ఎంపీ బాపురావు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారనే టాక్ వినిపించింది. అయితే బీజేపీ జాతీయ నాయకత్వం రంగంలోకి దిగి బుజ్జగించడంతో ఆయన వెనకడుగు వేశారు. అయితే గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటూ వస్తున్న సోయం ఇప్పుడు పక్కచూపులు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవలే కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు బీజేపీలో ప్రధాన నేతలను కలిసి తన రాజకీయ భవిష్యత్పై చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీ పెద్దల నుంచి ఎలాంటి హామీ దక్కకపోవడంతో పార్టీతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీలో పలువురు పెద్దలతో బాపురావుకి మంచి సంబంధాలే ఉన్నాయంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బోధ్ నుంచి, అనంతరం పార్లమెంటు స్థానానికి సోయం బాపురావుకి కాంగ్రెస్ టికెట్ ఇస్తుందని జోరుగా ప్రచారం జరిగింది. కానీ కాంగ్రెస్ ఆఫర్పై నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేసిన బాపురావు ఇప్పుడు రెండింటికీ చెడ్డ రేవడిలా మారిపోయారంటున్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడమే మాజీ ఎంపీ రాజకీయ భవిష్యత్పై నీలినీడలు కమ్ముకునేలా చేశాయంటున్నారు. ఈ పరిస్థితుల్లో మాజీ ఎంపీ సోయం బాపురావు బీజేపీకి రాజీనామా చేసే అవకాశమున్నట్టు సమాచారం అందుతోంది. పార్టీపై తీవ్ర అసంతృప్తి, అసహనంతో ఉన్న మాజీ ఎంపీ కమలం పార్టీతో తెగతెంపులు చేసుకోనున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తన రాజకీయ భవిష్యత్ను ప్రశ్నార్థకంగా మార్చిన బీజేపీని వీడాలని ఆయన అనుచరులు సైతం ఒత్తిడి చేస్తున్నారని తెలుస్తోంది. దీంతో త్వరలోనే మాజీ ఎంపీ పార్టీ మార్పు ఉంటుందని చెబుతున్నారు. ఏదేమైనా బాపురావు అడుగులు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. బలమైన ఆదివాసీ నేత వస్తామంటే కాంగ్రెస్ కూడా చేర్చుకుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే బీజేపీ అధిష్టానాన్ని బ్లాక్మెయిల్ చేయడానికే బాపురావు పార్టీ మార్పు ప్రచారాన్ని తెరపైకి తెచ్చారని బీజేపీ వర్గాలు ఎదురుదాడి చేస్తున్నాయి.
దీంతో ఆదిలాబాద్ బీజేపీ రాజకీయం ఆసక్తి రేపుతోంది. బాపురావు ఫ్యూచర్ పై సస్పెన్స్ కొనసాగుతోంది.